అందరికీ నమస్కారం. ధనం మూలం ఇదం జగత్ అంటారు. కానీ ఆ ధనం మనిషిని ఎలా మారుస్తుంది? అప్పుల వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి? సంపాదించిన దానిలో దానం చేయకపోతే ఆ డబ్బు ఏమవుతుంది? యోగి వేమన గారు ధనం మరియు పిసినారితనం గురించి చెప్పిన 20 అద్భుతమైన పద్యాలను నేటి కాలానికి అన్వయిస్తూ ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సాహితీ పరిమళాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి విభాగము అప్పుల బాధ. నేడు అనవసరమైన విలాసాల కోసం అప్పులు చేసి ఇబ్బంది పడే ఈఎంఐ కల్చర్ గురించి వేమన ఆనాడే హెచ్చరించాడు. అప్పుదూయ రోత హరిహరాదులకైనా ముప్పెతోడ మైత్రి మొదలెరోత, తప్పు పలుక రోత తాకట్టిడిన రోత, విశ్వదాభిరామ వినురవేమ. హరిహరాదులకైనా సరే అప్పు చేయడం అనేది రోత పుట్టిస్తుంది. మూర్ఖుడితో స్నేహం చేయడం కూడా రోత కలిగిస్తుంది. తప్పు మాట్లాడడం కూడా రోత పుట్టిస్తుంది. అలాగే తాకట్టు పెట్టడం కూడా రోత కలిగిస్తుంది. లక్షల్లో జీతం ఉన్నా సగం డబ్బులు చేసిన అప్పుల వడ్డీలకే పోతుంటే వాడు ధనవంతుడు కాడు. అప్పులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవాడే అసలైన కోటీశ్వరుడు. దీని గురించి వేమన ఏం చెప్పాడో చూడండి. అప్పులేనివాడే అధిక సంపన్నుడు, తప్పులేనివాడు ధరణు లేడు, గొప్పలేని బుద్ధి కొంచెమైపోవురా, విశ్వదాభిరామ వినురవేమ. అప్పు చేయనివాడే గొప్ప సంపద గలవాడు, తప్పు చేయనివాడు ఈ లోకంలోనే లేడు. అలాగే 10 మంది మెచ్చుకోలేనటువంటి తెలివి కూడా పనికి రాకుండా పోతుంది. రెండవ విభాగము పిసినారి తత్వం. నేటి కాలంలో చాలా మంది డబ్బే జీవితం అని భావిస్తూ ఆ డబ్బును దాచుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. కానీ చివరికి ఆ ధనం ఎవరిది అవుతుంది? దీని గురించి వేమన ఏమన్నాడో చూడండి. ఇంటిలోని ధనము నిధి నాది అనుచును, మంటిలోన దాచు మంకుజీవి, కొండబోడు వెంట గుల్లకాసైనను, విశ్వదాభిరామ వినురవేమ. తాను సంపాదించిన ధనాన్ని నాది నాది అని అనుకుంటూ లాకర్లలో దాచిపెడుతూ ఉంటాడు. కానీ చనిపోయేటప్పుడు ఒక్క చిల్లిగవ్వ కూడా వెంట తీసుకుపోలేడు. మనిషి ధనం మీద అధిక మమకారం పెంచుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. ఈరోజు మంచి పనులు చేయాలనుకునే వారిని కూడా కొంతమంది లోభులు అడ్డుకుంటారు. మంచి వాతావరణం లేకపోతే మంచితనం కూడా నిలవదు. దీని గురించి వేమన చెప్పిన పద్యం చూడండి. ఇచ్చువాని వద్ద ఈనివాడుండిన, చచ్చుగాని ఈవి సాగనీడు, కల్పతరువు కింద గచ్చ చెట్టున్నట్లు, విశ్వదాభిరామ వినురవేమ. దాత దగ్గర కనుక లోభి ఉంటే చచ్చినా చస్తాడు గాని దానం మాత్రము జరగనివ్వడు. కల్పవృక్షం కింద గచ్చపొద ఉంటే దాని నీడకు ఎవరూ కూడా చేరలేరు. అలాగే లోభి ఉన్న చోట మంచితనం అనేది నిలవదు. అవసరంలో ఉన్నప్పుడు కొందరిని అడిగితే సహాయం రాదు. ఎందుకంటే వారి స్వభావమే అలా ఉంటుంది. దీని గురించి వేమన ఏమన్నాడో చూడండి. గొడ్డుటావు బిదుక కుండగొంపోయిన, పల్ల నూడదన్ను పాలనీదు, లోభివాని నడుగ లాభంబు లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. పాలు తీసుకోవాలని గొడ్డావు దగ్గరకు వెళితే అది పాలివ్వదు సరికదా, పళ్ళు ఊడేలా తంతుంది. అలాగే పిసినారిని డబ్బు కనుక అడిగితే సహాయం లభించదు. ఆశ పెట్టుకోవడం అనేది వృధా అవుతుంది. ఈరోజు కొందరు మొదట ఆశ పెడతారు, తర్వాత మాట మార్చేస్తారు. ఇది నమ్మక ద్రోహం. దీని గురించి వేమన ఏమన్నాడు చూడండి. మొదట నాశబెట్టి తుదలేదు పొమ్మన, పరమలోభులైన పాపులకును, వారి యుసురు తాకి వగచెడిపోవరా, విశ్వదాభిరామ వినురవేమ. మొదట ఆశ పెట్టి తర్వాత లేదు అని పంపడం చాలా పాపం. అటువంటి పరమలోభులు చివరికి తమ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు. నమ్మకాన్ని వమ్ము చేయడం పెద్ద తప్పు. డబ్బు విషయానికి వస్తే కొందరికి అసహనం ఎక్కువ, అడిగినా ఎవ్వరు. దీని గురించి వేమన ఏమన్నాడంటే, లోభివాని చంప లోకంబు లోపల, మందువలదు వేరు మతము గలదు, పైకమడిగినంత భగ్గున పడిచచ్చు,
విశ్వదాభిరామ వినురవేమ. లోభిని చంపడానికి ఎటువంటి మందు అవసరం లేదు. డబ్బు అడిగితే చాలు, అతడు కోపంతో తట్టుకోలేక చేస్తాడు. లోభం మనిషిని బలహీనుడిని చేస్తుంది. కొందరికి డబ్బు ఉంది కానీ సుఖం లేదు. ఖర్చు చేయలేరు, ఆస్వాదించలేరు. దీని గురించి వేమన ఏమన్నాడంటే, విడువ ముడువలేక కుడువ గట్టకలేక, వెరవులేక విద్య నొరయలేక, వెడలలేని వాని నడపీనుగందురు విశ్వదాభిరామ వినురవేమ. డబ్బు ఉండి కూడా ఖర్చు చేయలేడు, దాచలేడు, తినలేడు, చదువుకోలేడు, ఏదీ సరిగ్గా చేయలేడు. అటువంటి వాడిని లోకం నడిచే పీనుగుగా భావిస్తుంది. లోభం అనేది మనిషిని అసమర్థుణ్ణి చేస్తుంది. మూడో విభాగము సంపాదన, దానము. ఈరోజు డబ్బు కోసం పరుగు పెడుతున్న కాలం ఇది. కానీ దానం, తల్లిదండ్రుల సేవ, గురువు గౌరవం తగ్గిపోతున్నాయి. దీని గురించి వేమన ఏమన్నాడంటే, అన్ని దానములను నన్నదానమే గొప్ప, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్న గురువు కంటే ఎక్కువ లేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. దానాలలో కల్లా అన్నదానం గొప్పది. ఎందుకంటే ఆకలి తీర్చడం అనేది ప్రాణరక్షణ. తల్లిదండ్రుల కంటే గొప్పవాళ్లు లేరు, అలాగే గురువును మించిన వాళ్ళు కూడా లేరు. మనిషి సంపాదించిన ధనాన్ని ఇలాంటి పవిత్ర కార్యాల కోసం ఉపయోగించాలి. చాలామంది డబ్బు ఎక్కువ వచ్చిన తర్వాత దానం చేస్తాను అంటారు, కానీ ఆ సమయం ఎప్పుడూ రాదు. దీని గురించి వేమన చెప్పిన పద్యం చూడండి. కలిమినాడు నరుడు కానడు మదమున, లేమినాడు పెట్టలేదు మొదలే, కలిమిలేమి లేని కాలంబు కలుగునా, విశ్వదాభిరామ వినురవేమ. డబ్బు ఉన్నప్పుడు గర్వంతో దానం చెయ్యడు, డబ్బు లేనప్పుడు అసలు దానమే చెయ్యలేడు. డబ్బు అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. కాబట్టి మంచి పని చేయడానికి సమయం కోసం చూడకూడదు. ఇప్పుడు చాలామంది దానం చేసిన ప్రచారం కోసం చేస్తారు, కానీ మనసు లేకుండా చేసిన దానికి విలువ ఉండదు. దీని గురించి వేమన ఏమన్నాడంటే, గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివడైననేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పవిత్రమైనటువంటి గోవు పాలు కొద్దిగా ఉన్నా విలువైనవి, కానీ గాడిద పాలు ఎంత ఎక్కువ ఉన్నా సరే పనికిరావు. అలాగే భక్తితో ఇచ్చినటువంటి దానము చిన్నదైనా సరే చాలా గొప్పది, కానీ మనసు లేకుండా ఇచ్చినటువంటి దానము పెద్దదైనా సరే వ్యర్థం అవుతుంది. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల సంపాదన మీదే ఆధారపడుతున్నారు. స్వంత కష్టం విలువ తగ్గుతోంది. దీని గురించి వేమన ఏమన్నాడంటే, చెమటకారునట్లు శ్రమపెట్టి దేహంబు, గడన చేసి కూడు కుడువవలయు, తల్లిదండ్రి సొమ్ము తాదింట కారాదు, విశ్వదాభిరామ వినురవేమ. మన శరీరాన్ని శ్రమపెట్టి సంపాదించిన సొమ్ముతో జీవించాలి, అంతేకాని తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడటం సరైంది కాదు. కష్టానికి వచ్చిన సంపాదనే నిజమైనటువంటి గౌరవం అవుతుంది. కొంతమంది డబ్బును కూడబెట్టి దానం చేయరు, వాళ్ళు కూడా అనుభవించరు. చివరకు ఆ సంపద వేరొకరి చేతికి పోతుంది. దీని గురించి వేమన ఏమన్నాడంటే, ధనము కూడబెట్టి ధర్మంబు చేయక, తాను దినక లెస్స దాచుగాక, తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా, విశ్వదాభిరామ వినురవేమ. తేనెటీగ కష్టపడి దాచినటువంటి తేనెను చివరకు వేరొకరు తీసుకుపోతారు. అలాగే ధర్మం చేయకుండా కూడబెట్టిన డబ్బు కూడా నిలవదు, పంచుకున్నదే నిలుస్తుంది అని తెలుసుకోవాలి. నాలుగో విభాగము డబ్బు మనిషిని ఎలా మారుస్తుంది. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాడు, అలాగే చనిపోయే సమయంలో కూడా ఏమీ తీసుకుపోడు. అయినా ఎందుకు అంత లోభం? దీని గురించి వేమన ఏమన్నాడో చూడండి. ఏమి గొంచు వచ్చే ఏమి తా కొనిపోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములెచటికేగు తానేగు నెచటికి, విశ్వదాభిరామ వినురవేమ. మనిషి పుట్టినప్పుడు ఏమీ తీసుకురాడు, అలాగే చనిపోయేటప్పుడు కూడా ఏమీ తీసుకుపోలేడు.
ఈ సంపాదించిన ధనమంతా ఎక్కడికి పోతుందో, తాను ఎక్కడికి పోతాడో తెలియదు. కాబట్టి జీవితం తాత్కాలికమని తెలుసుకోవాలి. డబ్బు పెరిగిన కొద్దీ కొందరికి వినయం తగ్గిపోతుంది. దీని గురించి వేమన ఏమన్నాడంటే, కనియుగానకుండు కదలింపడా నోరు, వినియు వినకయుండు విస్మయమున, సంపద గలవాని సన్నిపాతంబది, విశ్వదాభిరామ వినురవేమ. చూసి చూడనట్లు, విని విననట్లు ధనవంతుడు ప్రవర్తిస్తాడు. అది లోభితనము అనే రోగలక్షణం. డబ్బు ఉన్నంత మాత్రాన మనుషులను చిన్నచూపు చూడకూడదు. ఈరోజు గౌరవము, పేరు ప్రఖ్యాతులు చాలాసార్లు డబ్బుతోనే వస్తుంది. దీని గురించి వేమన ఏమన్నాడో చూడండి. కులము గలుగువారు గోత్రంబు కలవారు, విద్య చేత విర్రవీగువారు, పసిడి కల్గువాని బానిస కొడుకులు, విశ్వదాభిరామ వినురవేమ. కులము, గోత్రము, విద్య ఇవన్నీ ఉన్నా సరే డబ్బున్నవాడి ముందు అందరూ కూడా వంగుతారు. ధనం అనేది సమాజంలో ప్రభావాన్ని కలిగిస్తుంది, కానీ అది శాశ్వత గౌరవం కాదు అని తెలుసుకోవాలి. మన దగ్గర ఉన్న శరీరము, ప్రాణము కూడా శాశ్వతం కాదు. అయినా డబ్బు మీద ఎందుకింత మమకారం? దీని గురించి వేమన ఏమన్నాడంటే, తనువు ఎవరి సొమ్ము తనదని పోషింప, ధనము ఎవరి సొమ్ము దాచుకొనగా, ప్రాణమెవరి సొమ్ము పాయకుండగ నిల్ప, విశ్వదాభిరామ వినురవేమ. ఈ శరీరము, ప్రాణము మన సొత్తు కాదు. అలాగే ఈ డబ్బు కూడా శాశ్వతం కాదు. చంచలమైనటువంటి వాటి మీద మమకారం పెంచుకోవడం అనేది వ్యర్థమవుతుంది. ఇతరుల సొమ్ము ఎప్పుడూ మనకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీని గురించి వేమన చెప్పిన పద్యం చూడండి. పాలసాగరమున పవ్వళించినవాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేలా, ఎదుటివారి సొమ్ములెల్లవారికి తీపి, విశ్వదాభిరామ వినురవేమ. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఉన్న ఇతరుల ఇళ్లలోని పాలు కావాలనుకుంటాడు అన్న ఉపమానం ద్వారా ఇతరుల సంపద అందరికీ తీపిగానే అనిపిస్తుంది అని వేమన చెప్పాడు. ఈర్ష్య అనేది మనిషిని అసంతృప్తిగా ఉంచుతుంది. ఈరోజు మీడియా కూడా ధనవంతుల విషయాలనే ఎక్కువగా ప్రచారం చేస్తుంది. దీని గురించి వేమన ఏమన్నాడంటే, పుత్తడి గలవాని పుండు బాధయు కూడా, వసుధలోన చాలా వార్తకెక్కు, పేదవాని ఇంట పెండ్లైన నిరుగరు, విశ్వదాభిరామ వినురవేమ. డబ్బున్నవాడికి చిన్న బాధ కలిగినా సరే అది పెద్ద వార్త అవుతుంది. కానీ పేదవాడి ఆనందం మాత్రము ఎవరూ పట్టించుకోరు. సమాజం డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుంది. అన్యాయం చేసి సంపాదించిన డబ్బు శాశ్వతం కాదు. దీని గురించి వేమన చెప్పిన పద్యం చూడండి. పిక్కుజనుల కొట్టి పేదల వధించి, డొక్క కొరకు నూళ్ళు దొంగిలించి, ఎక్కడికి నీ పోవ ఎరిగి ఎముడు చంపు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత అన్యాయం చేసి సంపాదించినా, ఎక్కడ దాక్కున్నా సరే కర్మఫలం అనేది తప్పదు. దుర్మార్గంగా కూడబెట్టిన డబ్బు ఏనాడు నిన్ను రక్షించదు. చూశారు కదా, వేమన గారు ధనము, లోభము, దానము, సంపాదన గురించి చెప్పిన ఈ 20 పద్యాలు నేటి మన జీవితాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో. డబ్బు అవసరం, కానీ లోభం అవసరం కాదు. సంపాదన మంచిది, కానీ ధర్మం లేకుండా కాదు. మరి మీ అభిప్రాయం ఏంటి? డబ్బు మనిషిని మార్చుతుందా, లేదా మనిషే డబ్బు కోసం మారిపోతాడా? కింద కామెంట్ చేయండి. వేమన గారి ఈ సూత్రాలు మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి. సంపాదించాలి, కానీ సత్యంతో. దాచుకోవాలి, కానీ మితంగా. పంచుకోవాలి, ఎందుకంటే అది నిజమైన సంపద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నలుగురితో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వేమన పద్యాల విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.